నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన నార్త్ గోవా గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, నార్త్ గోవా అంటే కేవలం బీచ్లు మాత్రమే కాదు, ఇక్కడ ఒక చరిత్ర కూడా ఉంది, సంస్కృతి ఉంది, పార్టీలు ఉన్నాయి, ప్రపంచం నలుమూల నుంచి వచ్చే టూరిస్టులు ఉన్నారు. ఈ వీడియోలో మీరు గోవాలో ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ తినాలి, ఎక్కడ ఉండాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఏ సీజన్లో వెళ్ళాలి అనే విషయాలను పూర్తిగా తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, గోవా ఒకప్పుడు పోర్చుగీస్ పాలనలో ఉండేది. 1510వ సంవత్సరంలో పోర్చుగీస్ పాలకులు గోవాను ఆక్రమించారు. 450 సంవత్సరాల పాటు గోవా వారి ఆధీనంలో ఉండేది. అందుకే ఇక్కడ యూరోపియన్ ఆర్కిటెక్చర్ కానీ, చర్చిలు కానీ, పోర్చుగీస్ ఇల్లు కానీ, ప్రత్యేక ఆహార సంస్కృతి కానీ కనిపిస్తాయి. గోవా అనేది 1961లో భారతదేశంలో విలీనమైంది. ఫ్రెండ్స్, నార్త్ గోవాలో అత్యంత ప్రసిద్ధ బీచ్ బాగా బీచ్. ఇక్కడ జెట్ స్కై, బనానా రైడ్, పారాసైలింగ్, స్పీడ్ బోట్ వంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఈవినింగ్ సమయంలో సంగీతం, డ్యాన్సు, లైవ్ షోలు ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ బాగా బీచ్ అనేది గోవాలోనే ప్రసిద్ధమైన బీచ్. బాగా బీచ్కు 1.5 కిలోమీటర్స్ దూరంలో కాలింకట్ బీచ్ అని ఇంకొక బీచ్ ఉంది. దీనినే క్వీన్ ఆఫ్ బీచెస్ అంటారు. ఇక్కడ ఫ్యామిలీస్తో వెళ్ళొచ్చు. ఫోటోగ్రఫీకి అద్భుతమైన ప్రదేశం ఇది. సన్ రైజ్ కానీ, సన్సెట్ వ్యూస్ కానీ అద్భుతంగా ఉంటాయి ఇక్కడ. గోవాలో ఉండే అత్యంత ప్రశాంతమైన బీచ్ వచ్చేసి క్యాండోలియం బీచ్. ఇక్కడ క్రౌడ్ చాలా తక్కువగా ఉంటుంది. రిలాక్సేషన్ కోసం ఇది బెస్ట్ బీచ్. అంజునా బీచ్ వచ్చేసి హిప్పీ కల్చర్కు ప్రసిద్ధి. ఇక్కడ ఫ్లీ మార్కెట్లో క్లాత్స్, హ్యాండీక్రాఫ్ట్స్, జ్యువెలరీ కొనుగోలు చేసుకోవచ్చు. ఇంకొక బీచ్ వచ్చేసి వెగేటర్ బీచ్. ఇది డ్రోన్ షాట్స్కు అద్భుతమైన ప్రదేశము. ఎర్రటి కొండలు, నీలి సముద్రం కలయిక అద్భుతంగా ఉంటుంది. గోవాలో ఇంకొక విజిటింగ్ ప్లేస్ వచ్చేసి ఫోర్ట్ అగోడా. ఇది 1612వ సంవత్సరంలో నిర్మించబడిన కోట. ఇక్కడ నుంచి అరేబియా సముద్రం అందాలు అద్భుతంగా కనిపిస్తాయి. ఈ కోట పోర్చుగీస్ చరిత్ర, సముద్ర రక్షణ వ్యవస్థ గురించి చెబుతుంది. చపారా ఫోర్ట్ దిల్ చాహతా హై సినిమా తర్వాత మరింత ప్రసిద్ధి పొందింది. సన్సెట్ వ్యూ కోసం వేలాది మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, నార్త్ గోవా అంటేనే నైట్ లైఫ్. ఇక్కడ ప్రసిద్ధ ప్రాంతాలైన టిటోలేన్స్, మ్యాంబూస్, అక్కడ డీజే మ్యూజిక్ కానీ, డ్యాన్స్ షోస్ కానీ, ఇంటర్నేషనల్ టూరిస్ట్ కానీ చాలామంది వస్తుంటారు. ఫ్రెండ్స్, అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు గోవా సందర్శనకు ఉత్తమ సమయం. ఈ సమయంలో వాతావరణం చల్లగా ఉంటుంది. బీచ్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ఉంటాయి. పండగలు, ఈవెంట్లు ఎక్కువగా జరుగుతాయి. ఫ్రెండ్స్, నార్త్ గోవా అనేది ఒక టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు. ఇక్కడ ప్రకృతి అందాలు, ఇక్కడ చరిత్ర, ఇక్కడ సాహస క్రీడలు, ఇక్కడ ఆహార సంస్కృతి, ఇక్కడ నైట్ లైఫ్ అన్నీ కలిసిన ఒక అద్భుతమైన ప్రపంచం. ఫ్రెండ్స్, అరంబల్ బీచ్ నార్త్ గోవాలోని అత్యంత అందమైన, ప్రశాంతమైన బీచ్లలో ఒకటి. ఇది బాగా బీచ్ కానీ కాలింగట్ బీచ్ వంటి రద్దీ ప్రాంతాల కన్నా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ రష్యన్ పీపుల్ ఎక్కువగా ఉంటారు. సో ఈ బీచ్ అంతా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ బీచ్లో అద్భుతమైన సన్సెట్ వ్యూస్ కానీ, ఈ బీచ్ పక్కనే మంచినీటి సరస్సు కూడా ఒకటి ఉంటుంది. ఇక్కడ యోగా కానీ, మెడిటేషన్ సెంటర్స్ కానీ చాలా ఉంటాయి. ఈ అరంబల్ బీచ్కి రష్యన్ పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఎందుకంటే రష్యాలో వింటర్లో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. నవంబర్ మరియు మార్చి మధ్య గోవాలో సూర్యరశ్మి, బీచ్ జీవనం, వెచ్చని వాతావరణం వారిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. గత కొన్ని దశాబ్దాలుగా రష్యన్ పర్యాటకులు గోవాకి ఎక్కువగా వస్తుండడంతో రష్యన్ స్పీకింగ్ రెస్టారెంట్స్, రష్యన్ టూర్ గ్రూప్స్, రష్యన్ కమ్యూనిటీస్ ఏర్పడ్డాయి. అందువలన కొత్తగా వచ్చేవారికి కూడా సౌకర్యంగా ఉంటుంది. ఫ్రెండ్స్, గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్న చాలామందికి వచ్చే మొదటి ప్రశ్న ఎక్కడ స్టే చేయాలని. నార్త్ గోవాలో హాస్టల్స్ కానీ, బడ్జెట్ హోటల్స్ కానీ, బీచ్ రిసార్ట్స్ కానీ, విల్లాస్ కానీ, లగ్జరీ హోటల్స్ కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. నార్త్ గోవాలో ప్రధాన స్టే లొకేషన్స్ వచ్చేసి కాలింగట్ బీచ్ లేదా బాగా బీచ్ దగ్గరలో ఉన్న రూమ్స్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఇవి సెంటర్గా ఉంటాయి. ఇటు నుంచి ఏ లొకేషన్కైనా వెళ్ళొచ్చు. ఇక్కడ రూమ్స్ 1000 రూపీస్ నుంచి 2000 రూపీస్ యావరేజ్గా ఉంటాయి. ఇక్కడ బీచ్ రిసార్ట్స్ కూడా ఉంటాయి. వన్ డేకి 5000 రూపీస్ నుంచి 15,000 రూపీస్ వరకు ఉంటాయి. బీచ్ రిసార్ట్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏమిటంటే బీచ్ వ్యూని చూడొచ్చు, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, రెస్టారెంట్ ఉంటుంది, ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అన్ని 3 కపుల్స్ ఎక్కువగా దీన్ని ఎంచుకుంటారు. ఫ్రెండ్స్, సముద్రంలో అకస్మాత్తుగా నీటిలోంచి పైకి ఎగిరే డాల్ఫిన్ చూడడం జీవితంలో మర్చిపోలేని అనుభవం. నార్త్ గోవాకు వెళ్ళే చాలామంది పర్యాటకులు బీచ్లతో పాటు డాల్ఫిన్ వాచింగ్ని కూడా ఆస్వాదిస్తారు. ఫ్రెండ్స్, డాల్ఫిన్స్ అంటే చేపలు కావు. అవి ఒక క్షీరదాలు, గాలిని మాత్రమే పిలుస్తాయి. చాలా తెలివైన జీవులు, గుంపులు గుంపులుగా జీవిస్తాయి. ప్రపంచంలో అత్యంత తెలివైన జంతువులలో డాల్ఫిన్ కూడా ఒకటి.
నార్త్ గోవాలో సింక్వేరియం బీచ్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఫ్రెండ్స్, డాల్ఫిన్ వాచింగ్ ఎలా జరుగుతుందంటే చిన్న మోటార్ బోట్లో తీసుకెళ్తారు. తీరానికి కొంత దూరంలో ఉన్న సముద్రంలోకి వెళ్తారు. డాల్ఫిన్ గుంపులను వెతుకుతారు. 30 నిమిషాల నుంచి 60 నిమిషాల మధ్య ప్రయాణం ఉంటుంది. బెస్ట్ టైం వచ్చేసి మార్నింగ్ 7 AM to 10 AM. ఈ సమయంలో సముద్రం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి డాల్ఫిన్లు కనిపించే అవకాశాలు ఎక్కువ. ఫ్రెండ్స్, మీకు తెలుసా, డాల్ఫిన్స్ ఒకదానితో ఒకటే మాట్లాడుకుంటాయి. శబ్ద తరంగాల ద్వారా కమ్యూనికేట్ చేస్తాయి. ఇవి చాలా సామాజిక జీవులు, అంటే గుంపులుగా తిరుగుతాయి. మనుషులపై ఆసక్తి చూపిస్తాయి. కొన్నిసార్లు బోటు దగ్గరికి వచ్చి కూడా ఈదుతాయి. ఫ్రెండ్స్, బోట్ ఎక్కే ముందర లైఫ్ జాకెట్ను తప్పకుండా ధరించండి. డాల్ఫిన్స్కి ఎలాంటి ఆహారం వేయకండి, శబ్దం చేయకండి, జంతువులను వెంబడించకండి. ఫోటోలు తీయండి కానీ వాటిని ఇబ్బంది పెట్టద్దు. ఫ్రెండ్స్, గోవా అంటే చాలామందికి బీచ్లు, పార్టీలు మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ గోవాలో మరొక ప్రత్యేకమైన అనుభవం ఉంది. అదే నైట్ క్రూజ్ ఎక్స్పీరియన్స్. రాత్రి సమయంలో వెలుగులతో మెరిసే నది, సంగీతం, డ్యాన్స్, డిన్నర్, సముద్రపు గాలి మధ్యలో షిప్లో గడపడం చాలామంది పర్యాటకుల కళ. మండోవి రివర్పై నడిచే ప్రత్యేకమైన క్రూజ్ బోట్ మరియు షిప్లు పర్యాటకులను సాయంత్రం మరియు రాత్రి విహారయాత్రలు అందిస్తాయి. సాధారణంగా ఇక్కడ లైవ్ మ్యూజిక్, డీజే, డ్యాన్స్ షోస్, డిన్నర్, సైట్ సీయింగ్ ఉంటాయి. చాలా టైప్ ఆఫ్ క్రూయిజ్ ఉన్నాయి. సన్సెట్ క్రూయిజ్ అంటే సాయంత్రం పూట మాత్రమే ప్రయాణం చేస్తాయి. సన్సెట్ వ్యూ చూపిస్తారు. డిన్నర్ క్రూయిజ్ అంటే డిన్నర్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. పార్టీ క్రూయిజ్ అంటే డీజే మ్యూజిక్, డ్యాన్స్ ఫ్లోర్ ఉంటుంది. క్యాసినో క్రూయిజ్ అంటే గోవాలో ప్రసిద్ధమైన క్యాసినో షిప్లు చాలా ఉన్నాయి. అదే డెల్టిన్ రాయల్, బిగ్ డాడీ క్యాసినో. ఇవి క్యాసినో, డైనింగ్, వినోద సదుపాయాలను కలిగి ఉంటాయి. ఫ్రెండ్స్, హనీమూన్ లేదా యానివర్సరీ కోసం రొమాంటిక్ అంబియన్స్, క్యాండిల్ లైట్ స్టైల్ డైనింగ్, నైట్ వ్యూస్ చాలామంది జంటలు ఎంచుకుంటారు. ఫ్రెండ్స్, లైసెన్స్ క్రూయిజ్ మాత్రమే ఎంచుకోండి. లైఫ్ జాకెట్స్ గురించి తెలుసుకోండి. వెదర్ కండిషన్ చెక్ చేయండి. అడ్వాన్స్డ్ బుకింగ్ చేయండి. గోవాలో చాలా నైట్ క్రూయిజ్ సముద్రంలోకి చాలా దూరం వెళ్ళవు. ఎక్కువ మాండోవరి రివర్ మరియు దాని పరిసర జలాల్లోనే తిరుగుతూ ఉంటాయి. గోవా ట్రిప్లోనే ఒక రాత్రి క్రూయిజ్ అనుభవం జోడిస్తే బీచ్లకు భిన్నమైన అనుభూతి, కుటుంబంతో సరదాగా, జంటలకు రొమాంటిక్ వాతావరణం, అద్భుతమైన ఫోటోలు అన్నీ ఒకచోట లభిస్తాయి. డెల్టిన్ రాయలే అనేది గోవాలో అత్యంత ప్రసిద్ధమైన లగ్జరీ క్యాసినో క్రూయిజ్లో ఒకటి. ఇక్కడ ప్రత్యేకతలు ఏమిటంటే లైవ్ ఎంటర్టైన్మెంట్, బఫెట్ డిన్నర్, గేమింగ్ ఏరియా, మల్టిపుల్ డెక్స్, ప్రీమియం ఎక్స్పీరియన్స్. దీనిని భారతదేశంలోనే అతిపెద్ద ఆఫ్షోర్ క్యాసినోల్లో ఒకటిగా ప్రచారం చేస్తారు. ఫ్రెండ్స్, గోవాలో ఒకే ఒక క్రూయిజ్ ఎంచుకోవాలంటే చాలామంది పర్యాటకులు డెల్టిన్ రాయల్నే ప్రీమియం అనుభవం కోసం ఎంచుకుంటారు. ఇందులో లైవ్ ఎంటర్టైన్మెంట్, బఫే, గేమింగ్ వంటి అనేక సదుపాయాలు ఉంటాయి. ఫ్రెండ్స్, క్యాసినోలో జూదం ఉంటుంది. వినోదం కోసం మాత్రమే పాల్గొనాలి. డబ్బు గెలుపు లేదా నష్టానికి ఎలాంటి హామీ ఉండదు ఇక్కడ. ఫ్రెండ్స్, గోవాలో ట్యాక్సీ మీద తిరిగితే 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక రోజుకి. అదే బైక్ రెంటల్ తీసుకుంటే 500 రూపాయలతో రోజంతా గోవా మొత్తం తిరగచ్చు. ఫ్రెండ్స్, నార్త్ గోవాలో బీచ్లు ఒకదానికొకటి దూరంగా ఉంటాయి. బాగా బీచ్, కాలంగట్ బీచ్, అంజునా బీచ్, అరంబల్ బీచ్. కాబట్టి రెంటల్ బైక్ లేదా సెల్ఫ్ డ్రైవ్ కార్ తీసుకోవడం చాలా సౌకర్యవంతం. సీజన్ మరియు మోడల్ని బట్టి ధరలు మారుతాయి. సాధారణంగా బైకులు అయితే 300 రూపాయల నుంచి 600 రూపాయల మధ్యలో ఒక రోజుకు ఉంటాయి. అదే కార్ అయితే సుమారు 1300 రూపీస్ నుంచి 1500 రూపీస్ మధ్యలో ఉంటాయి. రెంటల్ తీసుకునేప్పుడు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్, పాస్పోర్ట్ కానీ, సెక్యూరిటీ డిపాజిట్ కానీ అవసరం కావచ్చు. ఫ్రెండ్స్, బైక్ కానీ కార్ కానీ రెంట్కు తీసుకుంటే ఫ్యూయల్ ఛార్జెస్ మనమే భరించాలి. లేట్ రిటర్న్ ఫీజు కూడా ఉంటుంది. డ్యామేజ్ ఛార్జెస్ కూడా మనమే భరించాలి. హెల్మెట్ లాస్ పెనాల్టీ కూడా మనకే వస్తుంది. ఫ్రెండ్స్, గోవాలో ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి. డ్రింకింగ్ మరియు డ్రైవింగ్ చేయవద్దు. వెహికల్ ఫోటో తీసుకోండి. డాక్యుమెంట్స్ వెరిఫై చేయండి. రెంటల్ అగ్రిమెంట్ పూర్తిగా చదవండి. ఫ్రెండ్స్, గోవా పేరు వినగానే చాలామంది బ్యాచిలర్స్ గుర్తుకొచ్చేది ఇక్కడ ఆల్కహాల్ పాలసీ. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ లిక్కర్ అమ్ముతూ ఉంటారు. హైదరాబాద్లో కిరాణా షాపుల వల్ల ఇక్కడ లిక్కర్ షాపులు ఉంటాయి. గోవాలో మద్యం పన్నులు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉండడం వలన పర్యాటకులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఫ్రెండ్స్, మనం నార్త్ గోవా ప్రయాణంలో చూసింది కేవలం బీచ్లు మాత్రమే కాదు. మనసుకు స్వేచ్ఛనిచ్చే ప్రకృతి అందాలు, చరిత్రను గుర్తు చేసే కోటలు, ప్రపంచ నలుమూల నుంచి వచ్చే పర్యాటకులు, అద్భుతమైన సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు, సముద్ర బలాల సంగీతం, రాత్రివేళ వెలుగులతో మెరిసే గోవా జీవితాన్ని చూశాము. బాగా బీచ్లో సందడి చేశాము. కాలంగట్ బీచ్లో అందాలను ఆస్వాదించాము. అంజునా బీచ్ యొక్క ప్రత్యేకత తెలుసుకున్నాము. అరంబల్ బీచ్లో ప్రశాంతతను అనుభవించాము. ఫోర్ట్ అగోడా చరిత్ర గురించి తెలుసుకున్నాము. డాల్ఫిన్స్ను చూసాము. క్రూజుల గురించి తెలుసుకున్నాము. బైక్ రైడ్స్, ఫుడ్, నైట్ లైఫ్, ట్రావెల్ బడ్జెట్ అన్నీ పరిశీలించాము. కానీ ఈ మొత్తం ప్రయాణంలో ఒక గొప్ప పాఠం ఉంది. ఫ్రెండ్స్, జీవితం కూడా ఒక ప్రయాణమే.
సముద్ర పల్లల్లాగా సమస్యలు వస్తుంటాయి, వెళ్తుంటాయి. సూర్యాస్తమైన మరుసటి రోజు సూర్యోదయం వస్తుంది. అలాగే జీవితంలో కష్టాలు వచ్చినా ఆశను కోల్పోవద్దు. నార్త్ గోవా మనకు నేర్పే గొప్ప విషయం ఏమిటంటే ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి, ప్రతి ప్రయాణాన్ని ప్రేమించాలి, ప్రతి జ్ఞాపకాన్ని గుండెల్లో దాచుకోవాలి. ఒకరోజు డబ్బు, హోదా, ఆస్తులన్నీ మారిపోవచ్చు, కానీ మనం చూసిన ప్రదేశాలు, మనతో వచ్చిన స్నేహితులు, మన కుటుంబంతో గడిపిన క్షణాలు, మన ప్రయాణ జ్ఞాపకాలు మాత్రం శాశ్వతంగా మనతోనే ఉంటాయి. కాబట్టి మీ జీవితంలో ఒక్కసారైనా నార్త్ గోవాను సందర్శించండి. ప్రకృతిని ప్రేమించండి, స్థానిక సంస్కృతిని గౌరవించండి, పరిశుభ్రతను కాపాడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్రపంచం ఒక పుస్తకం లాంటిది. ప్రయాణం చేయని వారు అందులో ఒక పేజీ మాత్రం చదివినట్లే. కాబట్టి ప్రయాణించండి, నేర్చుకోండి, జీవితాన్ని ఆస్వాదించండి.